హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు హాక్ చైల్డ్ అప్లికేషన్లో కొన్ని అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇంకా ఈ అప్లికేషన్ ఎన్ని వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. హాక్ చైల్డ్ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడే అవకాశం ఉంది కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. ఇక్కడ ప్లాన్స్ చూసినట్లయితే 650 రూపాయలతో మీకు బేసిక్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ ప్లాను 1,23,000తో ఎండ్ అవుతుంది అనమాట. టోటల్గా ఇందులో 7 ప్లాన్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి. ఇక్కడ స్మార్ట్ సెటిల్మెంట్ మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో మైనింగ్ కూడా ఉందన్నమాట. 9,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 315 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 13 రోజులు ఇచ్చారు. టోటల్గా మీకు 4,563 రూపాయలు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మీకు రిఫండ్ అవుతుంది. ఈ ప్లాన్ వచ్చి ఆఫర్లో ఉందన్నమాట. ప్లాన్స్ గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు డొమైన్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. డొమైన్ రిజిస్టర్ అయింది 17వ తారీఖు 2వ నెల 2025లో డొమైన్ రిజిస్టర్ అయింది. డొమైన్ ఎక్స్పైరీ 17వ తారీఖు 2వ నెల 2026లో డొమైన్ ఎక్స్పైరీ అవుతుందని ఇచ్చారు. ఒకసారి అప్డేట్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఇదేంటంటే ఓల్డ్ డొమైన్ అనమాట. ఇది ఇప్పుడు కొత్తగా మళ్ళీ డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్లు, ఎక్స్పైరీ డేట్లు అన్నీ మారినాయి. అది కూడా చూపిస్తాను. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 16వ తారీఖు 11వ నెల 2025లో డొమైన్ రిజిస్టర్ అయిందంట. డొమైన్ ఎక్స్పైరీ 16వ తారీఖు 11వ నెల 2026లో డొమైన్ అయితే ఎక్స్పైరీ అవుతుందని అన్నారు. ఒకసారి అప్డేట్ కూడా చేయడం జరిగిందనమాట. డొమైన్ ఇన్ఫర్మేషన్ మీరు చూసారు కదా, ఓల్డ్ డొమైన్ వచ్చేసరికి 17వ తారీఖు 2వ నెలలో అయితే రిజిస్టర్ అయింది. టోటల్గా మీకు 9 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అప్లికేషన్ లాంచ్ చేసి. అయితే న్యూ డొమైన్లో మీరు చూసినట్లయితే 16వ తారీఖు 11వ నెల అని ఇచ్చారనమాట. రిజిస్టర్ అయింది డొమైన్. ఇది ఒకటే కొంచెం క్లారిటీగా లేదు, అంటే నాకు ఎందుకో ఇది రిస్క్ అనిపిస్తుంది అనమాట ఈ డొమైన్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ చూస్తుంటే. ఇందులో వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో డైలీ 7 నుంచి 8 వరకు సాయంత్రం మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయిన తర్వాత బోనస్ కోడ్ అయితే ఇస్తారు. అయితే వీళ్ళు గ్రూప్లో ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డైలీ గ్రూప్ మీటింగ్లో 1,000 మంది వరకు సభ్యులు పాల్గొనడం లేదు, వాళ్ళందరినీ కూడా మేము ఇన్యాక్టివ్ కింద కన్సిడర్ చేసి టర్మినేట్ చేసేస్తున్నాం అని చెప్పేసి అని గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ మీకు చూపిస్తాను. ఇది వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేసిందనమాట. 1000 మంది పైగా ఇన్యాక్టివ్లో ఉన్నారని, మేము వాళ్ళు టెర్మినేట్ చేస్తున్నాము, ఎందుకు గ్రూప్ మీటింగ్లో వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు అనే కారణంతో వాళ్ళని మేము టెర్మినేట్ చేసేస్తున్నామని గ్రూప్లో అయితే వాళ్ళు అఫిషియల్గా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళు గ్రూప్లోంచి అందరినీ కూడా టెర్మినేట్ చేయడం కూడా జరిగిపోయింది. గత 2-3 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారనమాట వాళ్ళు. ఇప్పుడు ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే, ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళని తీసేయడం వల్ల వచ్చిన నష్టమేం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్లాన్స్ బై చేయలేదు కాబట్టి వాళ్ళని తీసేయచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ప్లాన్ తీసుకొని ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ తీసేసుకొని కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగిపోతారు, వాళ్ళని టెర్మినేట్ చేసేయచ్చు. అయితే ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు యాక్టివ్లో ఉన్న వాళ్ళని కూడా టెర్మినేట్ చేస్తున్నారనమాట గ్రూప్ నుండి. అంటే 2-3 ప్లాన్స్ ఇంకా రన్నింగ్లో ఉంటాయి. అలాగే వాళ్ళు రిఫరల్స్ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా టెర్మినేట్ చేసేసారు చాలామందిని. నాకు తెలిసి చాలామంది నాకు మెసేజ్ అయితే చేసి అడిగారు, ఇట్లా టెర్మినేట్ చేసేసారు మమ్మల్ని అని. సో కస్టమర్ కేర్కి మెసేజ్ చేయమని నేను అడిగాను. కస్టమర్ కేర్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తున్నారు. వాట్సాప్ గ్రూప్లోంచి మాత్రమే టెర్మినేట్ చేశారు. ఎవరి అకౌంట్లు కూడా బ్లాక్ చేయటం కానీ ఐడెంటిఫై చేయటం కానీ చేయలేదు. అయితే ఇప్పుడు యాక్టివ్లో ఉన్న వాళ్ళని కూడా గ్రూప్లోంచి రిమూవ్ చేశారు కాబట్టి వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మేము విత్డ్రాల్స్కి అప్లై చేస్తే మాకు విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని గ్రూప్లోంచి తీసేశారు, మేము యాక్టివ్లో ఉన్నా కూడా కస్టమర్కి మెసేజ్ చేస్తే కస్టమర్కి రిప్లై ఇవ్వట్లేదు. రేపొద్దున మేము విత్డ్రాల్స్కి అప్లై చేస్తే మా విత్డ్రాల్స్ లేట్ అవుతున్నాయని మేము ఎవరిని అడగాలి? కస్టమర్ కేర్ని అడిగితే కస్టమర్ కేర్ రిప్లై ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి అప్పుడు ఇచ్చిద్దా లేదా అనేదే అందరికీ డౌట్ అన్నమాట. నాకు తెలిసి కొంతమందికి యాక్టివ్లో ఉన్న వాళ్ళని గ్రూప్లోంచి తీసేశారు, వాళ్ళకి కస్టమర్ కేర్ రిప్లై ఇవ్వట్లేదు. ఇంకా నాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారనేది నాకు తెలియదు. ఇక్కడ చూడండి, 3 ప్లాన్స్ యాక్టివ్లో ఉన్నాయన్నమాట.
సో యాక్టివ్లో ఉన్న వాళ్ళని కూడా వాట్సాప్ గ్రూప్లోంచి టెర్మినేట్ చేశారు. లాగిన్ ప్రాబ్లం లేదు, లాగిన్ అవుతున్నారు, డైలీ ఇన్కమ్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఒక గంట క్రితం ఏం జరిగిందంటే వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్స్ కూడా డిజేబుల్ అయిపోయినాయి. 3 ప్రోడక్ట్స్ అయితే లేవు. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఏదైనా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా కొత్త వాళ్ళు చేయాలనుకుంటే మాత్రం కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఒక క్లారిటీ అయితే మనకు వస్తుందన్నమాట. ఇది అప్లికేషన్ ఇంకా క్లోజ్ చేస్తున్నారా, రన్ చేస్తారా అనేది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దయచేసి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఆగిపోండి. దయచేసి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఓల్డ్ అప్లికేషన్స్కి కొంచెం దూరంగా ఉండండి. చాలా రేర్గా ఒక 10 అప్లికేషన్స్లో ఒక 2-3 అప్లికేషన్స్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడుస్తాయి, కానీ ప్రతి అప్లికేషను మనకి 2-3 సంవత్సరాలు నడవాలనేమి గ్యారంటీ లేదండి. అలాగే డొమైన్ ఎక్స్పైరీ డేట్లు చూసి కూడా మీరు మోసపోవద్దు. 1 ఇయర్ వరకు డొమైన్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు కాబట్టి 1 ఇయర్ వరకు అప్లికేషన్ వర్క్ చేసేదనేవి లేదండి. కొన్ని అప్లికేషన్స్ 7 నెలల్లో క్లోజ్ అయిపోతాయి, కొన్ని 8 నెలలు, కొన్ని 9 నెలలు, ఒక్కొక్కసారి 10 నెలల్లో కూడా క్లోజ్ అయిపోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్లో ఉన్న అప్డేట్స్ అయితే ఇవేనండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.